ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ట్రైన్ లో కరెంట్ అవైలబిలిటీ సీట్స్ ని ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఎందుకంటే చాలా మందికి తెలియదండి ఇవి ఎప్పుడు బుక్ చేసుకోవాలో, అంటే ఈ కరెంట్ అవైలబిలిటీ సీట్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా చాలా మందికి తెలియదు. ఈవెన్ కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి కూడా తెలియదండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చెన్నైలో జాబ్ చేసేవాళ్ళు. సో చెన్నై నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు సో ఈ కరెంట్ అవైలబిలిటీ సీట్స్ తెలియక వీళ్ళు ఏంటంటే తత్కాల బుక్ చేసుకొని వచ్చేవాళ్ళు. సో తత్కాల ఏంటంటే మనకి 275 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. సో ప్రతి వారం ఏంటంటే 275 రూపీస్ ఎక్స్ట్రా కట్టుకొని బుక్ చేసుకొని వచ్చేవాళ్ళు. సో సో అప్పుడు చెప్పాను అనమాట ఈ కరెంట్ అవైలబుల్ సీట్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు బుక్ చేసుకోవాలని. సో అసలు కరెంట్ అవైలబుల్ సీట్స్ అంటే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదండి. సో ట్రైన్ స్టార్ట్ అయ్యే ఎగ్జాక్ట్ గా 4 అవర్స్ ముందుగా మనకి చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. చార్ట్ ఏంటంటే మనకి ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్నా కానీ, టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ, ఆర్ఎస్ఏ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ, కొన్ని విఐపీ టికెట్స్ ఉంటాయండి. సో అవి కూడా క్యాన్సిల్ అయినా కానీ ఆ సీట్స్ అన్ని మనకి ఏంటంటే చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ఆ సీట్స్ అన్ని మిగిలిపోతాయి కదా. సో అవన్నీ ఏంటంటే కరెంట్ అవైలబిలిటీ సీట్స్ లో పెట్టాలి. ఎగ్జాక్ట్ గా 4 అవర్స్ ముందర మనకి అవి కనిపిస్తాయి. లైక్ సపోజ్ ఇప్పుడు మనకి ట్రైన్ 5 కనుకోండి, ఈవినింగ్ 5 కనుకోండి, మనకి ఎగ్జాక్ట్ గా 1 కి రిలీజ్ చేస్తారు ఆ కరెంట్ అవైలబిలిటీ సీట్స్ కి. సో అవి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను ఈరోజు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కి బుక్ చేద్దాం అనుకుంటున్నాను, చెన్నై టు నెల్లూరు. సో ఇక్కడ చూడండి నాకు వెయిటింగ్ లిస్ట్ 54 ఉందండి. సో నాకు వెయిటింగ్ లిస్ట్ 54 ఉంటే ఇది కన్ఫర్మ్ అవుతుందో టికెట్ లేదో అనేది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. సో కొందరు ఏంటంటే కన్ఫర్మ్ ఒకవేళ అవైలబుల్ సీట్స్ ఉంటేనే మాత్రం టికెట్ బుక్ చేసుకుంటారు. సో కొందరు ఏంటంటే ఇది వెయిటింగ్ లిస్ట్ 54 ఉంది కదా, ఇది కన్ఫర్మ్ కాదు అనుకొని మా ఫ్రెండ్స్ ఇట్లా వీళ్ళు ఏం చేశారంటే జనరల్ టికెట్ నుంచి తత్కాల్కి వెళ్ళి తత్కాల్ బుక్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి 175 ఉంది కదా. సో తత్కాల్లో ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ తత్కాల్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ తత్కాల్ కి సేమ్ అదే ఎక్స్ప్రెస్ కి మనకి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కి ఎంత ఉందో చూడండి. సో ఒకసారి సో మనకేంటంటే అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే ఓన్లీ అవైలబుల్ సీట్స్ ఉంటే మాత్రం బుక్ చేసుకొని వెళ్తారు, లేదనుకుంటే వెళ్ళరు. సో ఇక్కడ చూడండి అవైలబుల్ సీట్స్ ఉన్నాయి, 22 ఉన్నాయి. బట్ ప్రైస్ ఇస్తే మనకి 425 చూపిస్తుంది. సో 175 ది మనకి తత్కాల్లో 425 చూపిస్తుందండి. ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్ 175, జనరల్ అయితే మనకి తత్కాల్ అయితే 425. మా ఫ్రెండ్స్ ఏంటంటే తత్కాల్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. సో బట్ ఏంటంటే మనకి ఇది ఎగ్జాక్ట్ గా 12:45 కి, ఇది 4:45 కదండి. ఎగ్జాక్ట్ గా మనం 12:45 అంటే 4 అవర్స్ ముందర చెక్ చేయాలి. సో చూడండి ఇప్పుడు పైన ఇక్కడ చూస్తే 12:45 అయింది. సో ఇప్పుడు బుక్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు బుక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్ 54 ఉంది కదా. సో అది చేంజ్ అవుతుంది స్టేటస్. సో ఒకసారి మన ఇది హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కాదు. సో హైదరాబాద్ ఎక్స్ప్రెస్ 12603. సో ఇక్కడ చూడండి స్లీపర్. సో ఇక్కడ చూడండి చార్టింగ్ డన్. సో ఇందాక మనకు వెయిటింగ్ లిస్ట్ 54 ఉంది. ఇప్పుడు ఏంటంటే చార్టింగ్ జరుగుతుంది అనమాట. అంటే చార్ట్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు ఎగ్జాక్ట్ గా 4 అవర్స్ ముందర. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది మనకి 4:45 కి చెన్నైలో. ఇప్పుడు మన 12:45 కి బుక్ చేస్తున్నాం అనమాట. సో 1 మినిట్ తర్వాత మనకేంటంటే ఇదేంటంటే చార్ట్ అయిపోయి మనకి అవైలబుల్ సీట్స్ చూపిస్తుంది. సో ఇంకా ఏంటంటే చార్ట్ ప్రిపరేషన్ జరుగుతుందండి. సో అందుకనే ఇక్కడ చార్టింగ్ డన్ అని ఉంది. సో వన్స్ చార్ట్ అయిపోయిన తర్వాత మనకి అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనకి చూపిస్తుందండి. సో ఒకసారి మీరు రీఫ్రెష్ చేస్తా ఉండండి. కొన్నిసార్లు ఏంటంటే సెషన్ క్లోజ్ అయిపోయి మనకి లాగిన్ పేజ్ కూడా వెళ్తుంది. సో ఇక్కడ చూడండి నాకు కరెంట్ అవైలబుల్ సీట్స్ అనేది 21 ఉన్నాయి. సారీ 116 ఉన్నాయండి, అంటే 116 ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు 175 కి.